హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తాం. బుక్స్, మొబైల్స్, క్లాత్స్, ఎలక్ట్రానిక్ ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. బట్ ఈ ఆన్లైన్ షాపింగ్ రెవల్యూషన్కి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? అది అమెజాన్. చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్గా స్టార్ట్ అయ్యి ఈ కంపెనీ ఇప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ ఆన్లైన్ స్టోర్గా ఎలా మారింది? ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్ స్టోరీ చూద్దాం. పార్ట్ 1. అమెజాన్ స్టార్ట్ ఎలా అయింది? 1994లో జెఫ్ బెజోస్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అమెజాన్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఇంటర్నెట్ చాలా న్యూ. చాలామంది ఇంటర్నెట్ బిజినెస్ ఫీచర్ ఉంటుందని నమ్మలే. బట్ జెఫ్ బెజోస్ ఒక బిగ్ ఐడియాతో వచ్చారు. ఆన్లైన్లో బుక్స్ సెల్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఎందుకు బుక్స్ అంటే బుక్స్ మిలియన్స్లో ఉంటాయి, కానీ ఫిజికల్ స్టోర్లో అన్ని బుక్స్ స్టాక్స్లో పెట్టడం కష్టం. సో ఆన్లైన్ స్టోర్ పర్ఫెక్ట్ సొల్యూషన్ అని ఆయన థింక్ చేశారు. అప్పుడు స్మాల్ గ్యారేజ్లో స్టార్ట్ అయిన అమెజాన్ ఫస్ట్ ప్రోడక్ట్ బుక్స్. పార్ట్ 2. ర్యాపిడ్ గ్రోత్. అమెజాన్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. జెఫ్ బెజోస్ ఒక రూల్ ఫాలో చేశారు. కస్టమర్ ఫస్ట్. ఫాస్ట్ డెలివరీ, ఈజీ రిటర్న్స్, హ్యూజ్ ప్రొడక్ట్ సెలెక్షన్. ఈ ఫీచర్స్ వల్ల పీపుల్ అమెజాన్ ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని ఇయర్స్లో బుక్స్ కాకుండా ఎలక్ట్రానిక్స్, టాయ్స్, క్లాత్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అమెజాన్ స్లోగన్ కూడా క్లియర్గా చెప్తుంది, ఎవ్రీథింగ్ స్టోర్. స్మార్ట్ బిజినెస్ స్ట్రాటజీస్. గ్రోత్కి మెయిన్ రీజన్ స్మార్ట్ స్ట్రాటజీస్. ఫస్ట్, లో ప్రైజెస్. అమెజాన్ చాలా ప్రొడక్ట్స్ మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్లో సెల్ చేస్తుంది. సెకండ్, ఫాస్ట్ డెలివరీ. అమెజాన్ ప్రైమ్ లాంచ్ చేసి 1 to 2 days డెలివరీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. థర్డ్, టెక్నాలజీ. వేర్ హౌసెస్లో రోబోట్స్ యూజ్ చేసి ఆర్డర్స్ ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తారు. ఫోర్త్, మార్కెట్ ప్లేస్ మోడల్. స్మాల్ సెల్లర్స్ కూడా అమెజాన్లో ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు. దీనివల్ల మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయ్యాయి. పార్ట్ 4. ఎక్స్పాన్షన్ బియాండ్ షాపింగ్. అమెజాన్ ఓన్లీ షాపింగ్ కంపెనీ కాదు, కంపెనీ మెనీ అదర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది. ఎగ్జాంపుల్, అమెజాన్ వెబ్ సిరీస్, వరల్డ్స్ బిగ్గెస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. అమెజాన్ ప్రైమ్ వీడియో, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్. స్మార్ట్ డివైసెస్ లైక్ అమెజాన్ ఎకో. ఇవన్నీ అమెజాన్ టెక్ జెయింట్గా మార్చాయి. పార్ట్ 5. అమెజాన్ లాజిస్టిక్స్ రెవల్యూషన్. ఫ్రెండ్స్, మనం సక్సెస్లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది లాజిస్టిక్స్ సిస్టమ్. నార్మల్ ఆన్లైన్ స్టోర్స్ థర్డ్ పార్టీ డెలివరీ కంపెనీస్ మీద డిపెండ్ అవుతాయి, కానీ అమెజాన్ డిఫరెంట్గా థింక్ చేసింది. కంపెనీ ఓన్ వేర్ హౌసెస్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అండ్ డెలివరీ నెట్వర్క్ క్రియేట్ చేసింది. వరల్డ్లో థౌజండ్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ బిల్డ్ చేశారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే నియర్ బై వేర్ హౌసెస్ నుండి ప్రొడక్ట్ డిస్పాచ్ అవుతుంది. అందుకే అమెజాన్ డెలివరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిటీస్లో సేమ్ డే డెలివరీ కూడా పాసిబుల్. పార్ట్ 6. అమెజాన్ ప్రైమ్, గేమ్ చేంజర్. అమెజాన్ గ్రోత్లో నెక్స్ట్ బిగ్ స్టెప్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ లాంచ్ అయ్యాక కస్టమర్స్కి స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఫాస్ట్ డెలివరీ, ఎక్స్క్లూసివ్ డీల్స్, మూవీస్ అండ్ సిరీస్ త్రూ అమెజాన్ ప్రైమ్ వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ త్రూ అమెజాన్ మ్యూజిక్. కస్టమర్స్ ఇయర్లీ మెంబర్షిప్ పే చేసి ఈ సర్వీసెస్ అన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ స్ట్రాటజీ వల్ల కస్టమర్స్ అమెజాన్ ఎకోసిస్టంలో పర్మనెంట్గా ఉంటారు. పార్ట్ 7. మార్కెట్ ప్లేస్ పవర్. అమెజాన్ సక్సెస్కి మెయిన్ రీజన్ మార్కెట్ ప్లేస్ మోడల్. బిఫోర్ అమెజాన్, షాప్ ఓనర్స్ ఓన్లీ ఫిజికల్ స్టోర్స్లో ప్రొడక్ట్స్ సెల్ చేసేవారు. బట్ అమెజాన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్మాల్ బిజినెస్కి గ్లోబల్ మార్కెట్ ఓపెన్ చేసింది. ఇప్పుడు లాక్స్ ఆఫ్ సెల్లర్స్ అమెజాన్లో ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు. స్మాల్ షాప్ ఓనర్ కూడా అమెజాన్ వల్ల వరల్డ్ వైడ్ కస్టమర్స్ రీచ్ అవ్వగలరు. అమెజాన్ కమిషన్ తీసుకుంటుంది, సెల్లర్ ప్రాఫిట్ పొందుతుంది, కస్టమర్కి వెరైటీ దొరుకుతుంది. దిస్ ఈజ్ ఎ విన్ విన్ బిజినెస్ మోడల్. పార్ట్ 8. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అమెజాన్ ఆల్వేస్ టెక్నాలజీ మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వేర్ హౌసెస్లో రోబోట్స్ యూస్ చేస్తారు. ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ వల్ల అమెజాన్ కస్టమర్ బిహేవియర్ ప్రెడిక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే అమెజాన్ సిమిలర్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తుంది. ఈ రికమెండేషన్ సిస్టమ్ వల్ల సేల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అందుకే అమెజాన్ వరల్డ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని అంటారు. పార్ట్ 9. అమెజాన్ వెబ్ సిరీస్, హిడెన్ మనీ మిషన్. చాలామంది అమెజాన్ అంటే షాపింగ్ కంపెనీ అని అనుకుంటారు. బట్ అమెజాన్ బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ఎక్కడ నుండి వస్తాయో తెలుసా? ఫ్రమ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. AWS క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. బిగ్ కంపెనీస్ లైక్ స్టార్టప్స్, యాప్స్ అండ్ వెబ్సైట్ సర్వర్స్ రన్ చేయడానికి AWS యూస్ చేస్తాయి. నెట్ఫ్లిక్స్, స్టార్టప్స్, యాప్స్ చాలా కంపెనీస్ AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రన్ అవుతాయి. సో అమెజాన్ ఓన్లీ షాపింగ్ కంపెనీ కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ టెక్నాలజీ పవర్ హౌస్. పార్ట్ 10. జెఫ్ బెజోస్ విజన్. అమెజాన్ సక్సెస్కి మెయిన్ రీజన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ విజన్. ఆయన ఆల్వేస్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఫాలో చేశారు. ప్రాఫిట్ ఇమీడియట్గా రాకపోయినా కంపెనీ గ్రోత్ కోసం హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. కస్టమర్ ఒబేషన్ ఫిలాసఫీ ఫాలో చేసి అమెజాన్ని గ్లోబల్ జెయింట్గా మార్చారు. లేటర్ బెజోస్ అమెజాన్ CEO పొజిషన్ నుండి స్టెప్ డౌన్ అయ్యారు. ఇప్పుడు కంపెనీ CEO ఆండీ జెస్సీ. బట్ బెజోస్ విజన్ అమెజాన్ కల్చర్లో స్టిల్ స్ట్రాంగ్గా ఉంది. ఫ్రెండ్స్, గ్యారేజ్లో స్టార్ట్ అయిన స్మాల్ ఆన్లైన్ బుక్ స్టోర్ ఇప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ ఈ కామర్స్ కంపెనీ అయ్యింది. అమెజాన్ సక్సెస్ ఫార్ములా సింపుల్: బిగ్ విజన్, కస్టమర్ ఫస్ట్ స్ట్రాటజీ, టెక్నాలజీ ఇన్నోవేషన్, లాంగ్ టర్మ్ థింకింగ్. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే స్మాల్ స్టార్టప్ కూడా గ్లోబల్ ఎంపైర్గా మారచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుండి మనం చాలా బిజినెస్ లెసన్స్ నేర్చుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాలో నెక్స్ట్ అమెజాన్ క్రియేట్ అవ్వడం పాసిబుల్లా? కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ షేర్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ బిజినెస్ స్టోరీతో కలుద్దాం.